హాయ్ అండి. ఈరోజు నేను స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని బయట మనము ఐస్ క్రీమ్ షాప్లో తింటాం కదండి, అలా టేస్ట్ వస్తుందండి. ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. మనము సూపర్ మార్కెట్లో అమ్మే ఐస్ క్రీమ్ పౌడర్ తెచ్చుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసేయచ్చండి. నేను 1/2 లీటర్ చిక్కటి గేదె పాలు తీసుకొని వెయిట్ చేస్తున్నానండి. మీరు ప్యాకెట్ పాలను తీసుకొని చేయొచ్చండి. నేనైతే గేదె పాలతో చేస్తున్నానండి. ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో అలా అలా కలుపుతూ ఒక 15 నిమిషాల సేపు బాయిల్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే గేదె పాలు అనేది ఎక్కువసేపు మరగాలండి, లేకపోతే పాల వాసన వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. ప్యాకెట్ పాలు అనుకోండి, ఆల్రెడీ వాళ్ళు బాయిల్ చేసుకుంటారు కాబట్టి ఒక 2 తెల్లు అలా తెలిసి సరిపోతుందండి. మధ్య మధ్యలో పాల మీద పేరుకుండా మేగని కలుపుకుంటూ 15 నిమిషాల సేపు బాయిల్ చేసుకున్న తర్వాత నేనైతే ఆ స్పూన్తో 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. కరెక్ట్గా సరిపోతుందండి. మనకు ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో కొంచెం షుగర్ అనేది ఉంటుందండి, అందుకని ఈ షుగర్ అనేది సరిపోతుందండి పాలల్లోకి. అలా పాలు మరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ పౌడర్ చూపిస్తున్నానండి. అది 100 గ్రామ్స్ అండి, 40 రూపీస్ అంత కాస్ట్ వచ్చి. లోపల చూడండి అలా వస్తుందండి. 1/2 లీటర్ మిల్క్కి పౌడర్ మొత్తం వేసేయాలండి. పాలు మనం షుగర్ వేసుకున్నాం కదా అండి, 2 నిమిషాలు మరిగించిన తర్వాత ఇందాక నేను చూపించిన ఐస్ క్రీమ్ పౌడర్ని మొత్తం వేసేసుకొని బాగా కలపండి. చూడండి అలా అలా బాగా కలుపు 2 నుంచి 3 నిమిషాల వరకు సిమ్లో బాయిల్ చేసుకున్నారనుకోండి, ఆ ఫ్లేవర్ కూడా కాస్త చిక్కపడుతుందండి. అలా అలా కలుపుతూ ఉండండి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మిల్క్ని చల్లారబెట్టేసుకోండి. చూడండి చల్లారిన తర్వాత మిల్క్ అనేది అలా ఉంటుందండి. ఒకసారి అలా కలిపేసేసుకొని స్టీల్ బాక్స్ ఉంటుంది కదా అండి, గట్టిగా మూతుండే దాంట్లో పెట్టుకోండి. లూజ్ మూత అనుకోండి, పైన ఐస్ పలుకులు ఏర్పడిపోతాయండి. అలా గట్టి మూతుండే తీసుకొని మూత పెట్టేసేసి ఇలా పెట్టేసి ఒక 5 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసేసుకోండి. 5 అవర్స్ అయిన తర్వాత మళ్ళీ తీసి చూపిస్తున్నానండి. చూడండి ఐస్ క్రీమ్ గెడ్ అనేది సరిగా కట్టలేదండి. స్పూన్తో తీసుకొని ఒకసారి అలా కలిపేసేసి మిక్సీ జార్ పట్టేసేసుకోండి. మొత్తం ఆ మిక్చర్ మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. 1 నిమిషం పాటు 2-3 సార్లు జలకిలిస్తా అలా గ్రైండ్ చేసుకోండి, ఒకేసారి గ్రైండ్ చేసుకోకుండా. అలా మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని ఆ బాక్స్లో పోసేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 8 అవర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఐస్ క్రీమ్ అనేది చాలా చాలా బాగా వచ్చిందండి. చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి, మీకు కూడా చాలా బాగా వస్తుందండి. మీరు మీ పిల్లలు ఇంట్లోనే చాలా ఇష్టంగా తినేసేయచ్చండి ఈ ఎండాకాలంలో. అంతే, చల్లని స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. వీడియో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.